రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పేలుడు కలకలం రేపింది. పిఎస్ ఆవరణలో చెత్త తగలబెడుతుండగా పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. ఘటనలో శాంతమ్మ అనే స్వీపర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. శాంతమ్మ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. సీజ్ చేసిన జిలెటిన్ స్టిక్స్ పేలి ఉంటాయని అనుమానిస్తున్నారు. హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పేలుడు కలకలం రేపింది. పిఎస్ ఆవరణలో చెత్త తగలబెడుతుండగా పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. ఘటనలో శాంతమ్మ అనే స్వీపర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. శాంతమ్మ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. సీజ్ చేసిన జిటలిన్ స్టిక్స్ పేలుంటాయని అనుమానిస్తున్నారు. ఆ సౌండ్ ఏమైనా చూసేసరికి బయటకు వచ్చేసరికి పోలీస్ స్టేషన్ లో ఒక చిన్న షెడ్ ఉండే. ఆ షెడ్ లో చిన్న సౌండ్ లేక బాగా సౌండ్ వచ్చింది. ఒకసారి మేము ఇంట్లో కూడా అందరం ఏదో అనుకుని వచ్చేసరికి బయట ఏమో బాగా సౌండ్ వచ్చి అందరూ చూస్తున్నారు. అందరు ఇప్పుడు దాన్ని ఏందనేసరికి అందరు ప్రయత్నిస్తున్నారు దాని గురించి ఏంటని. ఈ పక్కనే ఈ బిల్డింగ్ లో ఉంటాం పక్కన ఈ హయత్ నగర్ పిఎస్ లో బాగా సౌండ్ వచ్చింది. బాంబు లాగా సౌండ్ వచ్చింది. సౌండ్ దాని పక్కనే ఒకటి ట్రాన్స్ఫార్మర్ ఎక్కువ ఉన్నది. మేము ట్రాన్స్ఫార్మర్ ఏమో అనుకున్నాం కానీ ట్రాన్స్ఫార్మర్ కాదు, అది లోపల షెడ్ లో సౌండ్ వచ్చింది. మొత్తం వెళ్ళిపోయింది. మొత్తం మంటలు లెక్క వచ్చినాయి దాంట్లో. అంటే పక్కన ఒక ముసలామె ఉండే. ఆ ముసలామె కొంచెం నల్లగా అయిపోయింది ముఖం కూడా. ఆమె కొన్ని కళ్ళు కూడా బయటకు వచ్చినాయంట. అదే అయింది. ఆమె జల్దీ